మేమంతా సిద్ధమే అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల బొస్సు యాత్ర ఒకటి ప్రారంభించారు, మనందరం చూసాం. అయితే ఈ యొక్క యాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలు నవ్వులు పాలవుతున్నాయి. ఎందుకంటే తన అభ్యర్థులందరూ పేదోళ్ళంట, ఈరోజు 3 రాజధానులు కట్టేశాడంట, ఈరోజు బాబాయిని చంపేసిన వ్యక్తులతో వీళ్ళ చెల్లెలు స్నేహాలు చేస్తున్నారంట, హంతకులతో స్నేహాలంట వీళ్ళవి. అంటే ఈ యొక్క ఏ అయితే అంశాలు వైసీపీకి ఈరోజు వ్యతిరేకంగా మారుతున్నాయో, ప్రజల్లో వ్యతిరేకతను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెంచుతున్నాయో, ఇవి తిరగేసి మళ్ళీ అంటే ఒక అబద్ధాన్ని బలంగా మాట్లాడితే ప్రజలు నమ్మేస్తారనే ఒక సిద్ధాంతాన్ని అయితే ఈయన చాలా గట్టిగా ఫాలో అవుతున్నాడు. మరి ఏమంటారు, ఆయన ఎందుకు అలా బహిరంగంగా నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతూ ముందుకు సాగుతున్నాడు అంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ ఒకటైతే తన అభ్యర్థులందరూ పేదోళ్ళని చెప్తున్నాడు, పేదలకి పెత్తందారుల మధ్య యుద్ధం అంటున్నాడు, మరి తన గురించి చెప్పట్లేదు అక్కడ. సో మీరేమంటారు? మీరు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మనం చిన్నప్పుడు బేతాళ ప్రశ్నలు అని చెప్పని కథలు చదువుకున్నాం. బేతాళుడు విక్రమార్కుడికి ఒక సంక్లిష్టమైన సవాల్ చెప్పి ఒక ప్రశ్న వేసి, రాజా దీనికి గనక నువ్వు సమాధానం తెలిసి చెప్పలేదు అని అంటే నీ తల 1000 ముక్కలవుద్ది అని చెప్పని అంటాడు. అంటే అక్కడ విక్రమార్కుడి మౌనాన్ని భంగం కలిగించాలి. ఆ భంగం కలిగించడం కోసం ఏంటంటే విక్రమార్కుడికి సమాధానం తెలియకపోతే చెప్పకుండా ఉండొచ్చు, కానీ ఈయన సంధించిన ఈ ధర్మ సందేహానికి పరిష్కారం సమాధానం విక్రమార్కుడికి తెలుసు. తెలిసినప్పుడు ఆయన మౌనంగా కనుక ఊరుకుంటే ఆయన తల ఒక్కలవుద్దని చెప్పని శపిస్తాడు. కాబట్టి తప్పనిసరిగా నిజం చెప్పాలి. అట్లాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన్ని రిషికేశ్లో గంగలో ముంచి ఆయన పేరు యజ్ఞయాగాదులు చేసి, నువ్వు విశాఖపట్నం వచ్చి ఈ కొండ మీద కూర్చుంటే, ఈ కొండకి గుండుగు చేసి ఇక్కడ ఒక భవనం కట్టుకొని ఇక్కడ కూర్చుంటే రాబోయే 30 ఏళ్ల పాటు నువ్వే పాలకుడు అని చెప్పిన సాములూరు ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన ఏం చెప్పాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు జీవితంలో నిజం గనక చెప్పావు అని అంటే నీ తల 1000 ముక్కలవుద్ది. నువ్వెప్పుడు ఏ సందర్భంలో మైకి దొరికినా సరే నువ్వు అబద్ధాలే చెప్తూ ఉండు. నువ్వు అబద్ధాలు ఎంతకాలం చెప్తా ఉంటే అంతకాలం నువ్వు రాజకీయాల్లో చలమణవుతావు. ఏ రోజు నువ్వు నోరిప్పి నిజం మాట్లాడావో ఆ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అని చెప్పని ఆ సాములూరు చెప్పాడు. ఇక అక్కడి నుంచి మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నా నోటి నుంచి నిజం అనేది రాదు, నా నోటి నుంచి అసత్యం తప్పితే సత్యం వస్తుందా అని చెప్పని ఆయనకు భీష్మించి కూర్చున్నాడు. అందుకని ఇప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో మైకి దొరికినా కూడా ఆయన మీరు చెప్పినట్టు అట్టు తిరగేసినట్టు మనం ఒక కోణం నుంచి చూస్తుంటాం, ఆయనకి రెండో కోణమే కనిపిస్తుంది. ఇవాళ సిబిఐకి, కడప ప్రజలకి, వివేకానంద రెడ్డి గారి కుటుంబ సభ్యులకి అందరికీ అసలు సిసలు సూత్రధారులు ఎవరో పాత్రధారులు ఎవరో చాలా స్పష్టంగా సాక్ష్యాధారాలతో దొరికిపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో మాత్రం వాళ్ళందరూ అమాయకులు, ఆణిముత్యాలు, స్వాతి ముత్యాలు. వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారు, వివేకానంద రెడ్డి గారి కుమార్తె, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు అందరూ కలిపి ఆరోపణలు చేసి పాపం ఈ నెలబాలుల్ని హింసించి వాళ్ళ మీద అనవసరపు ఆరోపణలు చేసి నిందలు మోపి వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడుతున్నారని చెప్పని ఈయన ప్రజల ముందు వాపోతూ ఉన్నాడు. ఇవాళ అదే కడప జిల్లా ప్రజలు ఈయన ప్రస్తావన తీసుకురాగానే అసలు కొంతమంది ఇతనేట్రా ఈ టాపిక్ ఎత్తాడు అని చెప్పని తలంచుకున్నారు. వాళ్ళకు వాళ్ళే అసలు ఈ ప్రస్తావన ఇతను నోటించి తేవచ్చా, అసలు ఇది ప్రస్తావించడానికి ఈయనకి నైతికత ఉందా, ఇటువంటి నాయకుడు ఇచ్చే ప్రసంగం వినడానికి మనం ఇక్కడ దాకా వచ్చామా అని చెప్పని ఆ సభికుల మనోభావాలు చూస్తే ఆ నిమిషాన జగన్మోహన్ రెడ్డి గారికి కనీస మాత్రపు అంటే ఆ ప్రజల మనోభావాలని వాళ్ళ ఫేస్ రీడింగ్ని బట్టి తను ఏం మాట్లాడుతున్నాడు అనేది కనుక గ్రహింపు ఉంటే ఇంకోసారి అటువంటి ప్రస్తావన చేయడు. కానీ ఆయన మనం సినిమాకి వెళ్తాం, సినిమాకి వెళ్తే ఏం జరుగుతుంది జనరల్గా, మనం ఒక 150 200 ఇప్పుడు ఈ మల్టీప్లెక్స్లో వచ్చినాక టికెట్లు ఖరీదు పెరిగిపోయినాయి కదా, 300 350 అంత ఖరీదు పెట్టి టికెట్ కొనుక్కొని థియేటర్కి వెళ్ళినా, ఇప్పుడు మామూలుగా పల్లెటూరులో టూరింగ్ టాకీసుల్లో 10 రూపాయలు పెట్టి నేల టికెట్ కొనుక్కొని వెళ్ళినా, లేదు మల్టీప్లెక్స్లో 350 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని వెళ్ళినా, స్క్రీన్ మీద వచ్చేది మనం చూడటం తప్ప మనం అతిగా ఖరీదు పెట్టాం కదా అని చెప్పని మనం చెప్పేది ఏమైనా ఉంటుంది అక్కడ థియేటర్లో? వాళ్ళు ఏది చూపిస్తే అది చూసి మూసుకొని రావడమే బయటికి. జగన్మోహన్ రెడ్డి గారి సభల్లో కూడా ఆయన చెప్పాలనుకున్నది ఆయన చెప్పడం తప్పించి సభికులు ఏమనుకుంటున్నారు, నేను చెప్పేది వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారా లేదా, ఏమైనా పరిగణలోకి తీసుకోడు.
ఎందుకంటే ఇక్కడ వన్ వే ట్రాఫిక్, వన్ మ్యాన్ షో. అసలు ఎంత బరితెగింపు అసత్యాలంటే ఇందాక ప్రస్తావించిన నిన్న ఎమ్మిగనూరు సభలో, కర్నూలు పార్లమెంటు పరిధిలో జరిగిన ఎమ్మిగనూరు సభలో అక్కడ అభ్యర్థులను పరిచయం చేస్తా. మీరు ఆ 5 అభ్యర్థులను పరిచయం చేశారు. ఆయన 5 అభ్యర్థులకి ఎవరో స్క్రిప్ట్ రాసి ఇచ్చారు ఆయనకి. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని, మీడియా సంస్థలని అందరినీ కలిపి విమర్శించడానికి కూడా రోజు చేసే విమర్శలే. పోనీ కొత్త భాష, కొత్త విమర్శలు ఏం లేవు. వాళ్ళందరూ దుష్ట చతుష్టయం, వాళ్ళందరూ కలిసి తోడేలు గుప్పులాగా నా మీదకి ఎగబడుతున్నారు, నేను సింగిల్ సింహం, ఈ మాట కూడా చూసి చదవాల్సిందే. ఇవాళ చెప్పిందేగా, రేపైనా సరే మళ్ళీ చూడకుండా చెప్పే పరిజ్ఞానం లేదు ఆయనకి. ఎవరో రాసిస్తున్నారు, రాసిచ్చింది ఈయన చదువుతూ ఉన్నాడు. అక్కడ మీరు గమనించుకుంటే ఆ వీడియోలు చాలా విస్తృతంగా చలామణి అవుతున్నాయి. ఒక్కొక్కరిని పిలవటం, ఈయన మంచి సౌమ్యుడు, డాక్టరు, ఆర్థిక స్థితి మటుకు ఇట్లా చెయ్యూపుతా, ఆర్థికంగా మటుకు స్తోమత లేదు అని చెప్పని చెప్తూ ఆ ప్రాసెస్లో గతంలో కర్నూలు ఎంపీగా పనిచేసిన బుట్టా రేణుక్ గారు ఇప్పుడు ఎమ్మిగనూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆమెను కూడా ఆర్థికంగా స్తోమత లేదు అని ఎట్లా అంటే ఆమె సిగ్గుపడి తలంచుకుంటుంది. ఎందుకంటే చెప్పే జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం అరే నేను అబద్ధం చెప్తున్నానే కాన్షియస్నెస్ ఆయనకి లేకపోయినా తన గురించి చెప్తుంది అబద్ధం అని చెప్పనే గ్రహింపు ఆమెకు కలిగింది. ఈ సోషల్ మీడియా చెప్పడానికి అండి ఈ వీడియోలన్నీ ఆమెకు కలిగింది. అరే మరి ఇంత బ్లేటెంట్గా అబద్ధం ఆడుతున్నాడు ఈయన నన్ను గురించి అని చెప్పని. ఎందుకంటే ఆమెకు ఒక కాన్షియస్నెస్ ఉంది కదా. ఆమె బాహాటంగా గతంలో జరిగిన ఇంటర్వ్యూలో మీ కుటుంబానికి ఏమేమి వ్యాపారాలు ఉన్నాయి అని అంటే ఓపెన్గా వాళ్ళ భార్యాభర్తలు అడ్మిట్ అవ్వడం జరిగింది. మాకు ఈ రకాల వ్యాపారాలు ఉన్నాయని చెప్పని. ఇప్పుడు మనకి హైదరాబాద్లో తెలుసు అందరికీ బుట్టా రేణుక్ గారికి ఏమేమి వ్యాపారాలు ఉన్నాయి అనేది. సైబర్ టవర్స్ ఎదురుగా టువర్డ్స్ జేఎన్టీ వెళ్ళేటప్పుడు ఆ ఫ్లైఓవర్ పక్కన ఐఎఫ్ సొసైటీ 100 ఫీట్ రోడ్డు కార్నర్లో టాటా షోరూమ్ వాళ్ళదే, ప్రతుల్ హోండా షోరూమ్ వాళ్ళదే. ఆ పక్కనే కొన్ని ఎకరాల్లో ఉంటుంది. అటు తాండాకి వెళ్ళే రోడ్డు, ఇటు ఐఎఫ్ సొసైటీ 100 ఫీట్ రోడ్డుకి మధ్యలో మెరిడియన్ స్కూల్ ఉంటుంది. అక్కడ ఎకరం ఎన్ని కోట్లు ఉంటుంది. ఓ పక్క జేఎన్టీకి వెళ్ళే మెయిన్ రోడ్డు, ఓ పక్క 100 ఫీట్ రోడ్డు, ఇంకో పక్కన ఆ తాండాకి వెళ్ళే 60 ఫీట్ రోడ్డు మధ్యలో కొన్ని ఎకరాల్లో ఉంటుంది మెరిడియన్ స్కూలు, అది వాళ్ళదే. ఆ పక్కనే బుట్టా కన్వెన్షన్ ఉంటుంది, అది వాళ్ళదే. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 7లో, అంటే ఇప్పుడు రోడ్ నెంబర్ 1లో జీవీకే 1 ఉంది కదా, దాని ఆపోజిట్ లేన్లో టువర్డ్స్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చేటప్పుడు డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ అంజిరెడ్డి గారి ఇల్లు దాటగానే కేవీపీ రామచంద్ర గారి ఇంటికి కొంచెం యువతల అక్కడ కొన్ని ఎకరాల్లో ఉంటుంది మెరిడియన్ స్కూలు. అక్కడ ఎకరం ఎంత ఉంటుంది. ఇంకా స్కూల్ మీద ఆదాయాలు, దాని మీద వచ్చిన ఆదాయంతో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన ఇవన్నీ పక్కకు పెడదాం. అసలు ఇవన్నీ ఎంతెంత ఖరీదు చేస్తాయి. తర్వాత పంజాగుట్ట నిమ్స్ ఉంది కదా, ఆ నిమ్స్ కొంచెం డయాగ్నల్గా హోటల్ ఓరోసే అని చెప్పని వెనకటి నుంచి ఉంది. ఇవన్నీ వాళ్ళయే. వాళ్ళకి కోట్ల రూపాయల ఆదాయం కురిపించే వ్యాపారాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. కళ్ళ ముందు మనకు కనిపిస్తున్నాయి ఇవి, మనకు కనపడినవి ఇంకెన్ని ఉన్నాయో. ఇప్పుడు దశాబ్దాల తరబడి వాళ్ళ రంగంలో, వ్యాపార రంగంలో ఉన్నారు. వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి, సంపాదించుకోవడానికి మనం తప్పటట్లా ఇక్కడ. కానీ వాళ్ళే స్వయంగా ఎలక్షన్ అఫిడవిట్లో 240 కోట్ల రూపాయలు ఆమెకు ఆస్తులు ఉన్నాయని చెప్పని డిక్లేర్ చేశారు. వాళ్ళని పట్టుకొని ఈయన ఆర్థికంగా స్తోమత లేదు అని ఇటు చేతులు ఊపుకుంటా. ఎవరిని పిచ్చోళ్ళని చేసే ప్రయత్నం అంటే ఆయన దృష్టిలో ఏంటంటే నా ఎదుర్కొన్న వాళ్ళందరూ కూడా నేను హిప్నటైజ్ చేస్తే హిప్నటైజ్ అయిపోతారు, నేను ఏది చెప్తే అదే విశ్వసిస్తారు వాళ్ళు. వాళ్ళకంటూ సొంతంగా బుర్ర, ఆలోచన, పరిజ్ఞానం, ఆలోచించగలిగే అవగాహన ఏం లేవు. వీళ్ళందరినీ నేను ఒక ఎమోషనల్గా నాకు అనుకూలంగా హిప్నటైజ్ చేసేసుకుంటున్నా అని చెప్పని ప్రసంగిస్తూ ఉన్నారు. ఇది 2019 ఎన్నికలకు ముందు ఆయనకి మెటీరియలైజ్ అయింది. ఎందుకంటే ఆ రోజున ఆనాటి ప్రభుత్వం మీద 6 లక్షల కోట్ల అవినీతి జరిగింది. పోలవరం సవరించాంచనాల్లో 25,000 కోట్ల అవినీతి జరిగింది. పట్టిసీమ కాదు అది వట్టిసీమ, అమరావతి కాదు అది భ్రమరావతి, కాదు కమరావతి. హాయ్లాండ్ లోకేష్ కొట్టేశాడు, సదావర్త భూములు తెలుగుదేశం వాళ్ళు కొట్టేశారు, అగ్రిగోల్డ్ భూములు తెలుగుదేశం నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కొట్టేశారు. ఇవేవీ నిజం కాదు. అయినా సరే ఆయన ప్రజల్ని నమ్మే విధంగా, నమ్మించే విధంగా ఈయన ప్రసంగించాడు. వాళ్ళ వ్యూహకర్తలు, వాళ్ళ సోషల్ మీడియా అద్భుతంగా ప్రచారం చేసి జరగని తప్పులు జరిగినట్టుగా, జరగని కుంభకోణాలు జరిగినట్టుగా, జరగని నేరాలు కూడా. ఎట్లా వాళ్ళ ఇంట్లో వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే
దాన్ని నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ప్రజలను నమ్మించారు. ఒక కోడికత్తి డ్రామా సృష్టించి దాని ద్వారా సానుభూతి రప్పించుకున్నారు. ఇవన్నీ కలగలిసి ఆ ఎన్నికలు ఆయనకు లబ్ధి చేకూర్చినాయి. కానీ ఏంటంటే ఇవాళ పాలకుడు ఆయన. ఆ రోజున ఏమేమి వాగ్దానాలు చేసావు? యువతకి వాగ్దానాలు చేసావు, మహిళలకు వాగ్దానాలు చేసావు, దళితులకు వాగ్దానాలు చేసావు, రైతాంగానికి వాగ్దానాలు చేసావు. ఇప్పుడు నువ్వు పర్యటిస్తున్న 52 స్థానాలున్న రాయలసీమలో 49 స్థానాలు నీకు కట్టబెడితే, ఈ పక్కనున్న నెల్లూరుని కూడా కలుపుకుంటే 62 స్థానాల్లో 59 స్థానాలు నీకు కట్టబెట్టారు. ఆ రైతాంగానికి, ఆ ప్రాంతానికి నువ్వు ఏం మేలు చేసావు అది చెప్పు. మొట్టమొదట నీ వల్ల ఎన్ని పరిశ్రమలు గ్రౌండింగ్ అయినాయో చెప్పు. ఇరిగేషన్ రంగంలో చంద్రబాబు నాయుడు గారి కంటే నేను ఎక్కువ ఖర్చు పెట్టాను, ప్రాజెక్టులు నీ స్థాయిలో పురోగతి సాధించానని చెప్పని సమర్థత నీ దగ్గర ఉంటే చెప్పు. నువ్వు చేసుంటే చెప్పది. నువ్వు కల్పించిన ఉద్యోగాల గురించి ప్రస్తావించు, నువ్వు సృష్టించిన సంపద గురించి ప్రస్తావించు. ఇవేమీ లేవు. చెప్పుకోదగ్గ ఘనత అంటూ ఏది లేదు. ఒక విఫల ముఖ్యమంత్రిగా ప్రజల దృష్టిలో అత్యంత హై ఎక్స్పెక్టేషన్ తోటి 62 స్థానాల్లో 59 స్థానాలు ఆయన కట్టబెడితే, ఆ ప్రజలని వంచిన పాలకుడిగా ఇవాళ ప్రజల ముందుకెళ్ళి వాటి గురించి ప్రస్తావించే ధైర్యం లేక ఈ విధంగా అసత్యాలతోటి మభ్యపెట్టి మసిబూసి మారాడికాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అదే రాయలసీమ ప్రజలు రియలైజ్ అయ్యారు. వాళ్ళకి తెలుసు ఈ వ్యక్తి మాట్లాడుతున్నది అసత్యాలు, మనల్ని మరొకసారి వెర్రివాళ్ళని చేసే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పని అక్కడ ఆ ప్రసంగాలు వింటున్న ఆయన పార్టీ ద్వారా తరలించకురాబడిన వేలాది బస్సుల్లో తరలించుకురాబడిన ఆ ప్రజలే అత్యంత నిరాసక్తంగా వింటూ ఉన్నారు. సహజంగా ఒక నాయకుడు ప్రసంగిస్తుంటే వాళ్ళకి ఆదరాభిమానాలు కలిగిన నాయకుడు అయి ఉంటే అతని ప్రసంగాలకి ఉర్రోతలోగుతా స్పందించేవాళ్ళు. కానీ అసలు ఆ స్పందనే ప్రజల నుంచి రావటంలా ఒక నిరాసక్తంగా, నిర్లిప్తంగా, ఎప్పుడు ఈ మీటింగ్ అయిపోద్దా, ఎప్పుడు మనల్ని తరలించుకొచ్చిన బస్సులో మళ్ళీ ఎక్కి మన ఇళ్ళకి మనం వెళ్ళిపోతామా అని చెప్పని ప్రజలు కూడా చాలా మెకానిజంగా రొటీన్గా సభలు జరుగుతున్నాయి. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఆ వివరం తెలియటలా. ఎప్పుడు తెలుసుద్ది అని అంటే పూర్తిగా క్షౌరం అయినాక అప్పుడు తత్వం బోధపడుద్ది ఆయనకి.